అప్పుడప్పుడు అనుకోకుండా పాలు విరుగుతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఇలా ఈజీగా ఎంతో టేస్టీ అయిన రసగుల్లా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా విరిగిన పాలు ఉంటాయి కదండి, వాటిని క్లాత్ లో వేసి ఇలా పాలు ఏమీ లేకుండా పిండేసుకోవాలి. దీని మీద ఇంకొంచెం వాటర్ వేసి గట్టిగా పిండుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పన్నీర్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుని 2 స్పూన్ల మైదా వేసి చేత్తో ఇలా మెత్తగా ప్రెస్ చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసినట్లయితే బాల్స్ అనేవి స్మూత్ గా వస్తాయండి. దీనిని చిన్న చిన్న బాల్స్ ఇలా చుట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటి కోసం పంచదార పాకం అయితే రెడీ చేసుకుందామండి. గిన్నెలోకి కప్పుడు పంచదార, 2 కప్పులున్నర నీళ్లు వేసి పంచదార బాగా కరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ను వేసి హై ఫ్లేమ్ లో పెట్టి బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి. రసగుల్లా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.